అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిఎల్జీ స్పోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ టీమ్స్ ప్రాబబుల్ రిటెన్షన్స్ పార్ట్ 3. లాస్ట్ వీడియోలో మనం ఎల్ఎస్జీ, జీటీ, ఢిల్లీ రిటెన్షన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు సిఎస్కే అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ రిటెన్షన్స్ తెలుసుకుందాం. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది తెలుసుకునే ముందు ఫస్ట్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్ పైన ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కే 5 రిటెన్షన్స్ అండ్ 1 అన్క్యాప్డ్గా ఎవరిని తీసుకుంటారు అండ్ ఆర్టీఎం ఎవరికి యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ 18 crores రిటెన్షన్కి పక్కా రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళ క్యాప్టెన్ని రిటైన్ చేసుకుంటారు, నో డౌట్. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కన్ఫామ్గా రుతురాజ్ గైక్వాడ్ని 18 crores రిటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకో 18 crore రిటెన్షన్కి రవీంద్ర జడేజాని అయితే 18 crores రిటైన్ చేసుకుంటారు. ఇది కూడా కన్ఫామ్, దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదు, చేంజ్ లేదు. నెక్స్ట్ ఫస్ట్ 14 crores రిటెన్షన్కి పతిరానాని అయితే రిటైన్ చేసుకుంటారు. ప్రజెంట్ వాళ్ళ మెయిన్ బౌలర్ యంగ్స్టర్, చాలా ఫ్యూచర్ అయితే ఉంది. పక్కగా 14 crores పతిరానా అయితే రిటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకో 14 crores శివం డూబేని రిటైన్ చేసుకుంటారు. ఇది కూడా కన్ఫామ్. ఆ మిడిల్ ఆర్డర్లో మెయిన్ స్ట్రెంత్ సిఎస్కేకి డూబే. నెక్స్ట్ 11 crore రిటెన్షన్కి శార్దుల్ ఠాకూర్ని అనుకుంటున్నాను నేను, ఆర్ దీపక్ చార్. ఇద్దరిలో ఎవరైనా రిటైన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి వీళ్ళని బ్యాక్ చేస్తుంది చెన్నై. సో వీళ్ళిద్దరిలో 11 crores ఎవరినో ఒకరిని చేసుకుంటారు. సో ఇది చెన్నై 5 రిటెన్షన్స్ అండ్ 1 అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 crores ద బ్లాక్ బస్టర్ రిటెన్షన్ ఫర్ సిఎస్కే. మహేందర్ సింగ్ ధోని తాలా ఈజ్ గోయింగ్ టు బి రిటైన్ ఫర్ 4 crores ఫర్ సిఎస్కే. ఈ రూల్ పెట్టిందే ధోని కోసం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఈ రూల్ ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ సిఎస్కేకి మాత్రం బ్లాక్ బస్టర్ డీల్. సో ఇది చెన్నై 6 రిటెన్షన్స్. ఫస్ట్ 18 crores రుతురాజ్ గైక్వాడ్, సెకండ్ 18 crores రవీంద్ర జడేజా, ఫస్ట్ 14 crores శివం డూబే, సెకండ్ 14 crores మతీష పతిరానా, 11 crores శార్దుల్ ఠాకూర్ అండ్ 1 అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 crores మహేందర్ సింగ్ ధోని. ఒకవేళ చెన్నై ఓన్లీ 3 మెంబర్స్ని రిటైన్ చేసుకోవాలనుకుంటే చెప్పలేం, గైక్వాడ్, జడేజా, పతిరానాని చేసుకొని ఆప్షన్లో ఆర్టీఎం యూజ్ చేయొచ్చు. కానీ ధోనిని మాత్రం అన్క్యాప్డ్గా 4 crores కంపల్సరీ రిటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్కి కూడా అంత కష్టం ఏమి ఉండదు రిటైన్ చేసుకోనికి, ఎందుకంటే వీళ్ళకి ఒక 4-5 ప్లేయర్స్ చాలు మ్యాచ్ గెలిపినికి. 5 రిటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ 18 crores రిటెన్షన్కి హెన్రిచ్ క్లాసిన్ని రిటైన్ చేసుకుంటారు. ఇదైతే పక్కా. క్లాసిన్ విల్ బి రిటైన్ ఫర్ 18 crores. నెక్స్ట్ ఇంకొక 18 crores వాళ్ళ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్. లాస్ట్ ఇయర్ ఆప్షన్లో ఆల్రెడీ కమిన్స్ని 20+ crores తీసుకురు. సో 18 crores అయితే కమిన్స్ని రిటైన్ చేసుకుంటారు, నో డౌట్. నెక్స్ట్ ఫస్ట్ 14 crores రిటెన్షన్కి ట్రావిస్ హెడ్. ఇది కూడా కన్ఫామ్. లాస్ట్ ఇయర్ హెడ్ డిస్ట్రాక్షన్ మనం చూసినాం. సో పక్కగా 14 crores హెడ్ని రిటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ 14 crores ఇంకో క్రైమ్ పార్ట్నర్, ఇంకో డిస్ట్రాక్షన్, అభిషేక్ శర్మ. యంగ్ ప్లేయర్, చాలా ఫ్యూచర్ ఉంది. అభిషేక్ని కూడా 14 crores రిటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ 11 crores భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ని అయితే రిటైన్ చేసుకుంటారు ఎస్ఆర్హెచ్. సీనియర్ ప్లేయర్, సీనియర్ బౌలర్, ఇది కూడా కన్ఫామ్. అండ్ 1 అన్క్యాప్డ్గా మయాంక్ మార్కండేని రిటైన్ చేసుకుంటారు. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి బంగ్లాదేశ్ సిరీస్లో డెబ్యూ చేయకపోతే ఎన్కేఆర్ని పక్కా రిటైన్ చేసుకుంటారు అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 crores. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దీని కంటిన్యూయేషన్ పార్ట్ 4 ఈస్ కమింగ్ సూన్. స్టే ట్యూన్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.